హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో ఒక కనకాంబరం చెట్టు ఉందండి. ఈ కనకాంబరం పూల చెట్టుని వీటికి గింజలు ఉండవండి, ఓన్లీ చెట్టు మాత్రమే పెడతారు. ఒక చెట్టు తీసుకొచ్చాను, దాన్ని కొంచెం వేరులాగా చేసి పెడితే 2 చెట్లు అయ్యాయి. ఈ చెట్లు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుందండి. పూలు అయితే చాలా బాగా పూస్తాయి. చాలా చాలా పూలు పూస్తూ ఉంటాయండి, ఎప్పుడు పూస్తూనే ఉంటాయి. చాలా బాగుంటాయి కదా. ఈ కనకాంబరం పూలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరండి. కనకాంబరం పూలు నచ్చని వాళ్ళు మెచ్చని వాళ్ళు ఎవరు ఉండరు కదా. అందరికీ ఇష్టమైన పూలండి. తలలో పెట్టుకుంటే చాలా అలకగా ఉంటాయి, చాలా బాగుంటాయి కదా, కలర్ఫుల్గా కనబడుతూ ఉంటాయి కదా. అందుకనే కనకాంబరం పూలు అంటే అందరికీ ఇష్టం అండి. ఈ పూలైతే మామూలుగా అల్లుకుంటే, మామూలు కనకాంబరం పూల కంటే ఈ పూలు చాలా పెద్దగా ఉండడం వల్ల మాల అల్లుతేనైతే చాలా పెద్దగా వస్తుంది, చాలా బాగుంటుంది చూడడానికి. ఇంకా ఈ పూలని విడిగా కాకుండా మల్లెపూలలో వేసి అల్లుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో అయితే మీకోసం చేశానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.